కనీసం మెడిసిన్స్ కు ఇంట్లో బియ్యానికి కూడా డబ్బులు లేనప్పుడు మనం ఏమైనా చేద్దామని చెప్తే ఒక్క మాట కూడా నాతోటి క్వశ్చన్ చేయకుండా, దాన్ని ఆర్గ్యుమెంట్ చేయకుండా, సార్ మీరు ఏం చెప్తే అది చెప్పి చేద్దామని చెప్పి నా టీం చెప్పడం వల్ల వెస్టీజ్ హెల్పింగ్ బౌల్ అని ఒక చారిటీ స్టార్ట్ చేసినాం. ఇప్పటి వరకు వెస్టీజ్ హెల్పింగ్ బౌల్ ద్వారా మనం డొనేట్ చేసినటువంటి, నేను నా టీం డొనేట్ చేసినటువంటి అమౌంట్ 15,50,000 రూపాయలు. ఇందాక మేడం వచ్చి వాళ్ళ పాపని తీసుకొచ్చి నాతో ఫోటో దిగింది బయట. ఆమె వచ్చి థ్యాంక్ యూ సార్ అని చెప్తుంది. నాకు కాదు తల్లి, నేను చెప్పంగానే కాదనకుండా ఇచ్చినటువంటి నా టీం అందరికీ నేనే వాళ్ళందరికీ దండం పెట్టాలి, రోజు దండం పెట్టాలి నేను నా టీంకు. ఎందుకంటే ఏ రోజు కూడా నేను వాళ్ళని మంచిగా చూసుకునే దాఖలాలు ఏం లేవు. పొట్టు తిట్టుకుంటే పైసలు ఇప్పించాలనేటటువంటి ఒకే ఒక్క లైఫ్ ఒకటి తిట్టుకుంటా పని చేయించుకుంటూ పోతున్నా. సత్యం సార్కు నాకు చాలా దగ్గర ఫ్రెండ్షిప్ అయినా కూడా ఇప్పుడు సత్యం సార్కు నేను దగ్గర లేను, సర్వశ్రీ మేడం దగ్గర లేను, ఇక్కడ ఉన్న ఏ లక్ష తీసుకున్న లీడర్ నేను దగ్గర లేను. కానీ వాళ్ళ కుటుంబం బాగుండాలని, నేను చనిపోయినాక పని చేయాలని చెప్పి కంకరం కట్టుకొని పని చేస్తున్నా. నా డ్రీమ్ ఏంటి అంటే, నా గోల్ ఏంటంటే, నాకు డబ్బులు వచ్చినాయి సార్, మా నాన్న కోరుకున్న లైఫ్ నేను ఉన్నా. ఇప్పుడు ఒకవేళ మా నాన్న ఇక్కడ వచ్చి ఆ కిట్ కార్డ్ నిలవని నన్ను చూస్తే పొంగిపోతాడు మా నాన్న. నా కొడుకు చాలా ఖతర్నాక్ అయిపోయాడు, అది చాలా నాకు. కానీ ఇప్పుడు నాకు ఒక డ్రీమ్ ఏముందంటే, ఒకసారి రాజమండ్రి మీటింగ్ పోయినా నేను. వేరే టీం వాళ్ళ మీటింగ్, అది మన టీం సంబంధం లేదు, వేరే టీం వాళ్ళు గెస్ట్గా పిలిస్తే మీటింగ్ పోయినా వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే నాకు కోపం వచ్చి, సార్ నేను ఇక్కడ వచ్చింది మిమ్మల్ని మీకు ఏదైనా పనికి వస్తే మాట్లాడతాను వచ్చిన సార్, నా టీం కాదు మీరు, నేను కిరాయి పెట్టుకొని ఇక్కడ దాకా వచ్చినా మీ అప్లైన్స్ అందరూ నన్ను ఇన్వైట్ చేస్తారు, మీరు అల్లరి చేస్తే మీ జీవితం ఆగమవుతుంది సార్, నా ఒక్క మాట ఇలా కూర్చున్న ఒక్కరిని మార్చినా మీ ఒక్కరింట్లో నేను దీపం పెట్టిపోయినట్టే అని చెప్తే 2.5 గంటలు ఒక్కరు కూడా లేవకుండా అలా కూర్చొని 2 రోజుల తర్వాత ఒక మేడం నాకు మెసేజ్ పెట్టింది, అన్న నువ్వు ఒక ఇంట్లో దీపం పెట్టాలన్నావు కదా, ఆ ఇల్లు నాదే, దీపం పెట్టింది నువ్వే అన్నా, నేను నీ మీటింగ్ రాకముందు సూసైడ్ చేసుకొని చచ్చిపోదాం అనుకున్నా, ఈ బిజినెస్ లో నేను గెలవన్నా సావాలనుకుంటే వాయిస్ పెట్టింది ఆ తల్లి. ఆమె ఫేస్ కూడా తెలియదు నాకు ఇప్పటిదాకా. భగవంతుడు నాకు కేసీఆర్ అంత పదవి ఇవ్వలే, పెద్ద లెక్కించినట్టు నాకు ఆ పొజిషన్ ఇవ్వలే, కానీ నాకు వెస్టీజ్ ఇచ్చాడు. వజ్రాయుధం కంటే పవర్ఫుల్ ఆయుధం సరే, పేదవాడిని అందలం ఎక్కించేటటువంటి పవర్ ఉన్న ఇండస్ట్రీ ఇది. భగవంతుడు నా చేతులు పెట్టిండు, భగవంతుడు ఇచ్చినటువంటి నాకు గొంతు ఇచ్చిండు దేవుడు. కాబట్టి కొంచెం జర అటు ఇటు ఉండి గాయత్రి మేడం లాంటి మాట్లాడడం రాకనే, మీన్స్ బిజినెస్ గురించి ఎక్కువ డిస్కషన్ చేయడానికి రానటువంటి హౌస్ వైఫ్స్కి, కొంచెం ఈ బిజినెస్ గురించి మాట్లాడడానికి నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళందరికీ కూడా నా వాయిస్ హెల్ప్ అవుతున్నందుకు నేను నిజంగా దేవునికి, నాకు ఈ వాయిస్ ఇచ్చినటువంటి మా తల్లిదండ్రులకు రుణపడి ఉంటా. నేను మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, దిస్ బిజినెస్ ఈజ్ నాట్ ద బిజినెస్ ఆఫ్ సెల్లింగ్ ఏ సోప్. దిస్ బిజినెస్ ఈజ్ ద బిజినెస్ ఆఫ్ గివింగ్ ఏ హోప్. జనాలకు ధైర్యం ఇస్తున్నాం మనం. ఒక గాయత్రి మేడం స్టిచ్చింగ్ చేసుకునే గాయత్రి మేడం అకౌంట్లో నెలకు 1,50,000 పైన పడుతుంటే అట్లాంటి 100 మంది గాయత్రి మేడంలకు ధైర్యం వస్తున్నది. ఎస్ఆర్నో ఒక బీబీ మేడం అకౌంట్లో, ఒక ఆయమ్మ అకౌంట్లో 4,50,000 పోతే ఈ ఆడబిడ్డలందరికీ ధైర్యం వస్తుంది. మా బీబీ మేడం గెలవక మేము ఎందుకు గెలవ, వాళ్ళు కూడా పిడికి గట్టిగా బిగించి పోరాడుతున్నారు. అంటే ఒక వ్యక్తి గెలిస్తే వాడిని ఒక్కరిని గెలిపే కాదు, వాని కుటుంబం మాత్రమే గెలిచినట్టు కాదు సార్, వాని బలగం బంధుగలమే కాకుండా సమాజంలో కొన్ని 100 మందిని ఇన్స్పైర్ చేయొచ్చు మనం. ఎస్ఆర్నో ఇది ఒక వండర్ఫుల్ బిజినెస్ మోడల్. అండ్ మనందరూ అదృష్టం ఏంటంటే 2018 నవంబర్లో తెలంగాణ గవర్నమెంట్ కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది కేసీఆర్ సార్ ఆధ్వర్యంలో. అండ్ 2024 అంటే పోయిన సంవత్సరం సెప్టెంబర్ 13వ తారీఖు రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ డైరెక్ట్ సెల్లింగ్ కన్క్లేవ్ పేరు మీద ఓ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అది గవర్నమెంటే పెట్టిన మీటింగ్. ఆ మీటింగ్ లో కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఎలా ఉండబోతుంది, దీంట్లో ఫేక్ కంపెనీలు ఏంటివి, జెన్యూన్ ఏంటివి, చదువుకునేటటువంటి విద్యార్థులు కానీ, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తోళ్ళు కానీ, ఉద్యోగం చేస్తోళ్ళు కానీ, హౌస్ వైఫ్లు కానీ, రిటైర్ అయిన వాళ్ళు కానీ, ఎవరైనా ప్యాసివ్ ఇన్కమ్ కోసం ట్రై చేస్తే పైసా పెట్టుబడి పెట్టకుండా నీతిగా, నిజాయితీగా, ధర్మబద్ధమైన మార్గంలో డబ్బు సంపాదించే ఒకే ఒక్క మార్గం భూమి మీద డైరెక్ట్ సెల్లింగ్ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ జేఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్ పీసీ చౌహాన్ ఒక 4 గంటల పాటు మాట్లాడారు ఈ బిజినెస్ గురించి. ఇది మనందరి అదృష్టం. తెలంగాణ గవర్నమెంట్ కూడా దీన్ని సపోర్ట్ చేయడం జరుగుతున్నది. పోలీస్ ఆఫీసర్లు, లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, అన్ని ప్రొఫెషన్స్ వాళ్ళు బిజినెస్ అర్థం చేసుకొని నిలబడరు. ఇది స్కీమ్ కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, మీకు ఈజీగా పైసలు వస్తాయంటే రాకండి సార్, నాకు ఈజీగా డబ్బు రావాలంటే రాకండి. సంవత్సరం పాటు నేను ప్రాణం పెట్టి పనిచేస్తా సార్, ఈ బిజినెస్ లో ఏది కావాలంటే అది చేస్తా, వేరే వాళ్ళని మోసం చేయకుండా నేను మోసపోకుంటుందంటే నేను పని చేస్తా అంటే రా, ఒక 1 ఇయర్ మాతో పాటు తిరుగు, నెక్స్ట్ సెకండ్ ఇయర్ నుంచి నీకు 1,00,000 పైన ఇన్కమ్ రావడం స్టార్ట్ అవుతుంది. 1 ఇయర్ లోపలనే ఈ బిజినెస్ స్ట్రీమ్ లైన్ మొత్తం అర్థమవుతుంది. మినిమం 50,000 నుంచి 1,00,000 రూపాయలు వస్తాయి. 1 ఇయర్ తర్వాత నుంచి 1,00,000 పైన ఉంటుంది ఇన్కమ్. 10 నెలలు 1,00,000 తీసుకున్నాక చెప్తున్నాను మీకు మాట. ఒక పేదవాడికి నెలకు 1,00,000 రూపాయలు రావడం అంత ఈజీ కాదు. ఎస్ఆర్నో బిజినెస్ గురించి అర్థం చేసుకున్నాక స్టార్ట్ చేయండి. ఇది అర్థమైనాకనే మొదలు పెట్టండి. ఊళ్ళోకి పోయి బాగుంటుందంట ఇది ఆడో చెప్పి మంచిగుంటుందంట నన్ను అడిగినాం అనుకో, వాడు అడిగి ఉంటాడు చేతిలో మన్ను పట్టుకొని,
నువ్వు నోరు తెరవా నువ్వు ఇట్లా పెట్టుకోదు. మళ్ళా చెప్తున్నా, నువ్వు ఆడటానికి డిసైడ్ అయినవా లోకం మొత్తం నేను అవుట్ చేస్తానికే ట్రై చేస్తుంది. గుండె మీద చేసుకొని రోజుకో 10 సార్లు అనుకో, నేను చేసే బిజినెస్ వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా, ఈ బిజినెస్ వల్ల రేపు పొద్దుగాల ఏమైనా జరిగితే నన్ను కన్న తల్లిదండ్రులకు కానీ నేను కన్న పిల్లలకు కానీ ఏమన్నా కలంకం వచ్చే ఛాన్స్ ఉందా అనుకోని మొదలుపెట్టి. నేను అట్లా అనుకుంటా ప్రతిసారి. ఇవాళ నీ మాట మాట్లాడినా దీనివల్ల నాకేమైనా ఇబ్బంది జరుగుతుందా, ఫ్యూచర్లో ఏమైనా నా తల్లిదండ్రులు ఏమైనా ఎవరైనా తిడతారా, ఇట్లా అనుకోని పని చేస్తున్నా. ఉందా సరే ఇలా మన ప్రోడక్ట్ మనం వాడుకొని 10 మంది చెప్పేది కాబట్టి ప్రాణాలు పెట్టి పని చేస్తున్నాం. దీంట్లో మీరందరూ కూడా మాతో పాటు వస్తే మేము తలుచుకుంటే 15,50,000 డొనేట్ చేయగలిగాం. మీరు కూడా మాతో పాటు వచ్చి ఇంకొంతమంది చేయొచ్చా లేదా? ఎస్ ఆర్ నో? 20 మందితో ఇంట్లో ఫంక్షన్ చేస్తే ఓని మూలిక బొక్క దొరకలేదని, ఓని పప్పు అయిపోయిందని, ఓని చారు అయిపోయిందని గుద్దుకుంటారు. ఈడ 2000 మందిని కూర్చోబెట్టి కదలకుట్ట మీటింగ్ చేస్తున్నాం అంటే ఈ సిస్టంలో ఉన్న పవర్ అర్థం చేసుకోండి. ఎంత ఖతర్నాక్ సిస్టమ్ ఇది. డబ్బు తీసుకున్న వాళ్ళు కింద కూర్చున్నారు, మీకు డబ్బు ఇవ్వాలి కొత్తగా వచ్చిన వాళ్ళు సీట్లో కూర్చోబెట్టినాం. అది మా ఎంఎస్ఆర్ గారు నేర్పించినటువంటి సంస్కారం. పైసలు వచ్చినాయని చెప్పేసి నేను ఎగిరేది పడతలేదు సార్. తెలంగాణ భాష కాబట్టి కొంచెం కోపంగా చెప్తే అర్థమవుతున్నట్టు చెప్పుడు తప్ప మీరు మేము కలిసి పనిచేస్తే తెలంగాణను కూడా ఖతర్నాక్ తెలంగాణ చేయొచ్చా లేదా? 30 లక్షల మంది డబ్బు తీసుకుంటారు ఇప్పుడు వెస్టీజ్లో. నా టీంలో 16 మంది 1 లక్ష తీసుకుంటారు. ఒక్క కోన్కిస్కా గొట్టంగాడు డిగ్రీ చక్కగా చదవనోడు తలుచుకుంటే 16 మందికి లక్ష వస్తే నీ లోపల నాకంటే పవర్ ఉన్న వాళ్ళు ఉన్నారు. నువ్వు కూడా రా, ఇంకొక 16 మందిని తయారు చేయి. అప్పుడు మాట్లాడు, నేను కూడా 10 మందికి హెల్ప్ చేసినా నువ్వు కూడా ఇట్లా చేయని వేరేవాడు చెప్పు. అప్పుడు ఎస్ఆర్నో చేయొచ్చా లేదా? ఏ గవర్నమెంట్, ఏ మనిషి, ఏ సంస్థ, ఏ ఒక్క వ్యవస్థను నిందించాల్సిన అవసరం లేదు. నువ్వేమన్నా చేసినాక మాట్లాడు. కేసీఆర్ గారి రేవంత్ రెడ్డి గారికి ఇంత గిడ సీమ గడిస్తే 100 సార్లు వస్తాయి టీవీలో. నీకు నాకు కడుపులో గడ్డపార దిగినా ఎవరు పట్టుకోవచ్చు. ఎస్ఆర్నో? అది మార్చుదాం ఫస్ట్. అది మార్చిన తర్వాత మనం ఏమైనా చేసినాక సమాజానికి మెసేజ్ ఇద్దాం. నువ్వు గెలువు మచ్చా, నువ్వు గెలిస్తే మన బుక్ ఉందా ఒకసారి? ఇది నేను నా టీం కోసం ప్రింట్ చేపించినటువంటి బుక్. నా టీం కోసం ప్రింట్ చేపించి 2 రాష్ట్రాల్లో ఈ బుక్ ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. 1 లక్ష పైన తీసుకున్నటువంటి లీడర్స్ అందరి యొక్క ఫోటోలు దీంట్లో ఉంటాయి. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్, నాకు పరిచయం చేసినటువంటి ఎంఎస్ఆర్ గారు, బాలం సింగ్ సారు, పాండు సారు, వెంకట్ సారు, వీళ్ళందరూ ముందుంటారు. ఇదంతా నా టీం. నేను, సత్యం సారు, సరస్వతి మేడం, అరుంధతి మేడం, కవిత మేడం, ఇక్కడ కేదార్ సారు, గణేష్, శిరీష ప్రభాకర్ రెడ్డి, శైలజ మేడం, ఇందాక వీళ్ళందరూ మాట్లాడిన వాళ్ళే, గాయత్రి మేడం, ప్రవీణ్ కుమార్, ఐమాత్ మేడం, రాము, యాడ్ సత్యం సార్, తర్వాత మన శ్రీనాథ్ సార్, మన్సూర్, శేఖర్ అన్న, మన పాంచాబ్ శేఖర్ అన్న. ఈ ఫోటోలు ఇంకా 50,000 తీసుకుంటారు చాలా మంది వెనకాల. ఈ ఫోటోలు 2 రాష్ట్రాల్లో నేనే చెప్తున్నా పోయి, ఇగో వీళ్ళు నా లీడర్లు, వీళ్ళు ఇంత డబ్బు తీసుకుంటారు, నా నోరు నా గొంతు పగిలిపోయిందాక చెప్తున్నా. నువ్వు కూడా లక్ష కొట్టు, నీ పేరు నేను కూడా చెప్పొచ్చా లేదా? గెలిచిన వాళ్ళు వీళ్ళంతా గెలిచిన వాళ్ళు ఫ్యామిలీ తోటి కొట్లాడారు, సమాజంతో కొట్లాడారు, వాళ్ళ మైండ్ తోటి కొట్లాడారు. వచ్చినటువంటి ప్రతికూల పరిస్థితులు అన్ని తట్టుకొని 50,000 పైన తీసుకున్న లీడర్లు ఈ బుక్ లో ఉన్నారు. వచ్చే సంవత్సరం వరకు ఈ బుక్ ఫోటోలకే సరిపోదు. ఇప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కానీ అప్పుడు ఫోటోలకే ఈ బుక్ సరిపోదు అనుకుంటున్నా. ఎస్ఆర్ నో? సో మీ అందరూ కూడా మాతో పాటు రండి. నేను మిమ్మల్ని మునుగురి, మనందరం మునుగుదాం. 10 మంది ముందుతాం అంటలేం. మంచిని అనుభవించుదాం, 10 మందికి మంచి చేద్దాం. ఒకవేళ దేవుడు పిలిపిస్తే మంచి చేసి చచ్చిపోదాం. ఎస్ఆర్ నో? ఇప్పుడు నన్ను వీళ్ళకు డబ్బు ఇప్పించిన వాళ్ళందరూ గుర్తుపెట్టుకుంటారులే సార్. మా నాయన చెప్తాడు, నువ్వు చచ్చిపోయిన తర్వాత జనాలు మోస్తప్పుడు తిట్టుకుంటారా కొంతమందిని, ఇంతలా వైపాడైన రేడు మొయ్యకుంటా వైకుంఠ వాహనం తెచ్చాల పడే విషయాలు 100 కాడికి పోయిన దాకా 100 చేతులు పోటీ పడితేనే నువ్వు కరెక్ట్ బతికినట్టు భూమి మీద. నేను మోస్తా ఎమ్మడి పడాలి. చేతలే ఇక్కడ 1 లక్ష కొట్టు తల్లి. నేను లేడీస్ అడుగుతున్నా, 1 లక్ష కొట్టు. అత్త, మామ, అమ్మ, నాయన, మరిది, మరదలు, నీ చుట్టుపక్కల ఉన్న బలగం మొత్తం నీకు దండం పెడతారమ్మా. నువ్వేమో బిజినెస్ చేస్తున్నావు అంట కదా, బాగా చేస్తున్నావు అంట కదా, ఇంకా బాగా చేయి తల్లి అంటారు. చేసినప్పుడు ఎవరు ఎంకరేజ్ చేయరు. ఎస్ఆర్ నో? గెలిచినాక నీ కేర్ ఆఫ్ అడ్రస్ మారుతుంది. నీ ఇంట్లో సర్వశ్రీ మేడం ఇంట్లో వ్రతం చేయాలంటే సర్వశ్రీ మేడం డేట్ తీసుకోవాలి. ఫ్యామిలీ మొత్తం ఆమె ఖాళీగా ఉన్న రోజే వ్రతం చేసుకోవాలి. అది బిజినెస్ కున్న పవర్. ఒక్కసారి గెలుద్దాం. చనిపోయే లోపు గెలవకుండా చావద్దు. నా పర్సనల్ రిక్వెస్ట్ అది. నవ్వుకుంటూ ఉండాలి, గెలవకుండా చావద్దు. చేద్దావా? ఆర్ యు ఆల్ రెడీ? బిజినెస్ బాగుందా? ఒకవేళ బిజినెస్ నిజంగా బాగుంది అంటే, మీకు నచ్చితే చెయ్యాలి అనుకుంటే చేతులు ఇట్లా పెట్టి చెప్పండి. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? సౌండ్ రావట్లే. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ చెప్తున్నా, నేను మీకు ప్రత్యర్థిని కాదు. మీతో పాటే ఆ చైర్లో కూర్చొని ఇక్కడ వచ్చి పేదవాని జాబితాలో నుంచి కోటీశ్వరుల జాబితాలోకి ఒక అవకాశం ద్వారా వచ్చినని మీరు కూడా రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ విష్ యూ థ్యాంక్ యూ.